బ్రేకింగ్ చూస్తున్నాం. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ చెరువుల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు యథాతథంగా అమలు చేయాలని సిపి జేహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పీఓపీ విగ్రహాలన్నీ జేహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది హైకోర్టు. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ చెరువుల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు యథాతథంగా అమలు చేయాలని సిపి జేహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పీఓపీ విగ్రహాలు అన్ని జేహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది హైకోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? హైకోర్టు గతంలో ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించాలని చెప్పి కూడా ఇటు 3 కమిషనరేట్లతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే పిఓపి విగ్రహాలను మాత్రము హుస్సేన్ సాగర్ తో పాటు చెరువులలో వేయరాదు. కేవలం కృత్రిమ అంటే బేబీ ఫాన్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని అందులోనే పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయాలి. కేవలము మట్టి వినాయకులను మాత్రమే ఇటు హుస్సేన్ సాగర్ తో పాటు చెరువులలో నిమజ్జనం చేయాలని చెప్పి కూడా హైకోర్టు చాలా క్లియర్ గా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే అదే ఉత్తర్వులను కూడా ఇప్పటికి కూడా అమలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు సూచనలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి గతంలో ఏ తరహాలో కూడా ఒక నిమజ్జనం కొనసాగిందో ఈసారి కూడా అదే తరహాలో కూడా నిమజ్జనం చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పటికే బేబీ ఫాన్స్ అంటే కృత్రిమకు సంబంధించిన కొన్ని బేబీ ఫాన్స్ కూడా ఏర్పాటు చేసింది. ఒక బేబీ ఫాన్స్ లో పూర్తిగా ఎక్కడికక్కడ వినాయకులు అక్కడి నిమజ్జనం చేసే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో కూడా పిఓపి విగ్రహాలను కూడా బేబీ ఫాన్స్ లోనే నిమజ్జనం అయ్యేటట్టు కూడా ప్రభుత్వము అన్ని చర్యలు కూడా తీసుకుంది. ఈసారి కూడా అదే తరహాలోనే కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా గమనిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఆ యొక్క హైకోర్టు ఉత్తర్వులు మాత్రము తాము పాటిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా వెల్లడించారు.